నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? స్ట్రోక్ వస్తున్నప్పుడు కనిపించే లక్షణాలేంటి? స్ట్రోక్ వచ్చినప్పుడు చేసే పొరపాట్లు ఏంటి? స్ట్రోక్ లో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ డి ప్రియాంక గారు, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అలాగే మెడికవర్ హాస్పిటల్, వరంగల్. సో ప్రస్తుతం డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే మేడం, ప్రియాంక గారు. సో ప్రియాంక గారు, ముందుగా అసలు స్ట్రోక్ అంటే ఏంటి? సాధారణంగా ప్రజలు దీన్ని స్ట్రోక్ అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తనాళంలో గడ్డ కట్టినప్పుడు కానీ రక్తనాళం చిట్లినప్పుడు కానీ వచ్చే దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. సో ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్టు మనకి స్ట్రోక్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, ఒకటి హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలో గడ్డ కట్టినప్పుడు రక్తం ప్రసరణ బ్రెయిన్ టిష్యూకి జరగకపోవడం వల్ల వచ్చే డ్యామేజ్ని ఇస్కీమిక్ స్ట్రోక్ బారిన పడతారు. అదే హెమరేజిక్ స్ట్రోక్లో ఏంటంటే రక్తనాళం చిట్లినప్పుడు బ్రెయిన్లో రక్తం అనేది కారడం వల్ల వచ్చే స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. కానీ మనం మామూలుగా జనరల్గా ఎక్కువ శాతం ప్రజలలో మనము ఇస్కీమిక్ స్ట్రోక్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా అని చెప్పేసి హెమరేజిక్ స్ట్రోక్ కూడా ఉంటుంది. 80% వరకు ఏంటంటే ఇస్కీమిక్ స్ట్రోక్ చాలా కామన్గా ఉంటుంది. ఓకే డాక్టర్. సో న్యూరాలజీలో గోల్డెన్ అవర్ అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. సో అంటే ఏంటి గోల్డెన్ అవర్? సో గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే మనకు జనరల్గా ఇది ఇస్కీమిక్ స్ట్రోక్లో చూస్తూ ఉంటామండి. ఇస్కీమిక్ స్ట్రోక్లో మాట్లాడుకుంటూ ఉంటాము. సో గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ ఏంటంటే స్ట్రోక్ లక్షణాలను ఫస్ట్ గుర్తించాలి అన్నమాట. సో గుర్తుపట్టడం ఎలా? దానికి ఏంటంటే యాక్రోనిమ్ అనేది ఒకటి ఉంటుంది, దాని పేరే బీ ఫాస్ట్. సో ఇది గనక చక్కగా గుర్తు పెట్టుకున్నట్టయితే స్ట్రోక్ లక్షణాలు చక్కగా గుర్తించవచ్చు. సో బీ అని అంటే బ్యాలెన్స్. సో ఉన్నట్టుండి సడన్ గా తూలి పడిపోవడం కానీ, సరిగ్గా నడవలేకపోవడం కానీ. ఈ అని అంటే ఐస్, ఒకవైపు చూపు మందగించడం కానీ, లేకపోతే చూపు సరిగ్గా లేకపోవడం కానీ. ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్. ఫేషియల్ వీక్నెస్ అంటే మూతి వంకరగా పోవడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. ఆర్మ్ వీక్నెస్ అంటే ఒక సైడ్ ఏదైనా ఒక వైపు చెయ్యి కానీ కాలు కానీ బలహీనంగా ఉండడం, లేదంటే లేవలేకపోవడం, లేదంటే పడిపోవడం, అలా జరిగినప్పుడు ఆర్మ్ వీక్నెస్ లాగా గుర్తించడం. ఎస్ అంటే స్పీచ్ డిఫికల్టీ, అంటే మాట తడబడడం, మాట ఒక్కసారిగా ఆగిపోవడం, ఇలాంటివి ఏవి జరిగినా కూడా స్ట్రోక్ లాగా గుర్తించడం. టీ అంటే టైం టు యాక్ట్. సో ఇలాంటి లక్షణాలు ఎవరికున్నా వెంటనే ఇమీడియట్ గా గుర్తించడం అనేది జరగాలి. సో గోల్డెన్ అవర్ అనేది మనము మెయిన్గా ఇస్కీమిక్ స్ట్రోక్ లో మాట్లాడతాము. సో గోల్డెన్ అవర్ అనేది 4.5 hours గా పరిగణిస్తారు. అది ఇస్కీమిక్ స్ట్రోక్ లో ఎందుకు 4.5 hours అనేది చాలా ఇంపార్టెంట్ అంటే 4.5 hours లో గనక ఒక వ్యక్తి స్ట్రోక్ బారిన పడిన వ్యక్తి ఒకవేళ హాస్పిటల్కి వచ్చినట్టయితే లక్షణాలను గుర్తించేసి ఇమీడియట్ గా మనం సిటీ లేదా ఎంఆర్ఐ ఫెసిలిటీ చేసేసుకొని, సిటీ కుదిరితే సిటీ లేదంటే ఎంఆర్ఐ చేసుకొని దాని తర్వాత ఇక స్ట్రోక్ అనేది తెలుసుకున్న దాన్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి థ్రాంబోలైసిస్, ఒకటి మెకానికల్ థ్రాంబెక్టమీ. సో ఈ 4.5 hours అనేది ఎందుకు చూస్తాము అని అంటే మనకి ఆ టైంలో ఏదైతే గడ్డ ఉందో రక్తనాళంలో దాన్ని మనం కరిగించినట్టయితే ఎక్కువ బ్రెయిన్లో సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం రివర్స్ చేయడం, మనం ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడము. అంతే కాకుండా స్ట్రోక్ బారిన పడినప్పుడు వచ్చే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి రికవరీ కూడా చాలా బాగుంటుంది. ఈ 4.5 సో ఇందులో 2 రకాలు ఉంటాయి. మనము కొంతమందికి ఏంటంటే థ్రాంబోలైసిస్ చేస్తాము, కొంతమందికి మెకానికల్ థ్రాంబెక్టమీ కూడా చేయాల్సి వస్తుంటది. ఓకే డాక్టర్, అయితే గోల్డెన్ అవర్ అనేది దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. సో చాలా మందికి అంటే స్ట్రోక్ లో కూడా 2 types అని చెప్పారు మీరు. సో ఇప్పుడు ఈ గోల్డెన్ అవర్ లో తీసుకురాకపోతే అందరికీ సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయా? అంత ఇంపార్టెన్స్ ఏముంది దీనిలో? సో గోల్డెన్ అవర్ లో ఏంటంటే యాక్చువల్గా గోల్డెన్ అవర్ అంటే 4.5 hours వరకు మనం పరిగణించవచ్చు. పరిగణించడం అనేది 4.5 hours అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఎంత ఇమీడియట్ గా స్ట్రోక్ లక్షణాలు గుర్తించారో అంత ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకొస్తే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి చాలా రికవరీ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే అందరూ గంటకి రీచ్ అవ్వలేరు. అట్లీస్ట్ 4.5 hours లో ఏంటంటే మనం బ్రెయిన్ టిష్యూ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా
దాని తర్వాత అలా డ్యామేజ్ అయిన వాళ్ళకి డిసేబిలిటీ కానీ డెఫిసిట్ కానీ ఏదైనా వచ్చినా కూడా అది కంప్లీట్ రికవరీ లేకపోవడం అట్లా చేయకుండా ఉండడానికే మనం ఈ గోల్డెన్ అవర్ అనేది మాట్లాడుకుంటాం. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే 4.5 hours కాకుండా ఈవెన్ అప్ టు 9 hours వరకు కూడా గోల్డెన్ అవర్గా తీసుకోవడం జరిగింది. కానీ ఈ 9 hours అని చెప్పేసి మనం అలానే చూడడం కాదు. ఆ 9 hours అనేది ఎప్పుడు తీసుకుంటాము అని అంటే బేస్డ్ ఆన్ కొన్ని ఎంఆర్ఐ క్రైటీరియా బేస్ చేసుకొని ఇంజెక్షన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అప్ టు 9 hours ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ చూసుకుంటే అప్ టు 24 hours కూడా మనం మెకానికల్ థ్రాంబెక్టమీ చేసే అవకాశం ఉంటుంది. కానీ దానికి కూడా పేషెంట్స్ అనేవి ఎలిజిబుల్ ఉండాలి అనమాట. సో ఒకవేళ కనుక 4.5 hours దాటి వచ్చినా కూడా ఒకవేళ ఎంఆర్ఐ క్రైటీరియా ప్రకారం పేషెంట్ ఒకవేళ థ్రాంబెక్టమీకి ఎలిజిబుల్ ఉన్నారనుకోండి, అప్పుడు పేషెంట్ని వెంటనే థ్రాంబెక్టమీ చేయడానికి తీసుకెళ్తాం. సో థ్రాంబెక్టమీలో ఏంటంటే జనరల్గా మనం రక్తనాళంలో ఏదైతే గడ్డ ఉంటుందో మామూలుగా మనం వింటూనే ఉంటాం, ఒకసారి గుండెపోటు వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసేసి స్టెంట్ వేయడం ఎట్లా అయితే ఉంటుందో, ఈవెన్ థ్రాంబెక్టమీలో కూడా ఏంటంటే ఆ రక్తనాళంలో ఏదైతే గడ్డ కట్టిందో అది తీసివేయడం అనమాట. అలా తీసివేసినప్పుడు తిరిగి మళ్ళీ బ్రెయిన్కి ఎక్కడైతే రక్తనాళం గడ్డ కట్టడం వల్ల రక్తం ఆగిపోవడం జరిగిందో తిరిగి మళ్ళీ ప్రసరణ జరగడం వలన మళ్ళీ బ్రెయిన్ టిష్యూ అనేది మళ్ళీ ఫంక్షన్ చేయడం, దాని తర్వాత రికవరీ రేటు కూడా అంటే దానివల్ల వచ్చే ప్రమాదము, దానివల్ల వచ్చే డిసేబిలిటీ డెఫిసిట్ని కూడా మనం మళ్ళీ రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే సమయానికి కనుక స్ట్రోక్ వచ్చిన టైంలో మీరు చెప్పినట్టు సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో కంప్లీట్గా అంటే చాలా వరకు అంటే దానిలో కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే అంటే ఎంత ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అవుతే అంత తక్కువగా బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఎంత తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎంత ఎక్కువగా రికవరీ ఉంటుంది. అప్పుడప్పుడు అన్నట్టు కంప్లీట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ కొన్ని అంటే కంప్లీట్ రికవరీ కూడా అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని విషయాల ఆధారం అంటే పేషెంట్ వచ్చినప్పుడు డెఫిసిట్ ఎంత ఉంది అంటే పూర్తిగా చెయ్యి కాళ్ళు పడిపోవడం, లేదంటే బ్రెయిన్లో టిష్యూ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నా, లేదంటే ఏజ్ ఎక్కువగా ఉన్నా, లేదంటే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్ లేదా బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ రికవరీ అనేది చెప్పలేము. కానీ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళకంటే ఇంజెక్షన్ లేదా 4.5 hours ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకంటే తీసుకొని వాళ్ళకి రికవరీ కానీ అవుట్కమ్ కానీ అంత మెరుగుగా ఉండదు. డాక్టర్, అయితే స్ట్రోక్ వస్తున్నప్పుడు పేషెంట్లో కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొంతమందికి ఏంటంటే ఇంతకుముందు ఈ బీ ఫాస్ట్తో పాటు కొంతమందికి ఏంటంటే ఉన్నట్టుండి తల తిరగడము, లేదా అదే పనిగా వాంతులు అవ్వడము, లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అవి కొద్దిగా ప్రజలు గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. ఏంటంటే ఒకవైపు రెప్ప పడిపోవడం, లేదంటే ఒకవైపు చూపు మందగించడం, ఉన్నట్టుండి నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోవడం. సో ఇలాంటివి ఏమున్నా కూడా ఏదున్నా కూడా వాళ్ళే ఒకవేళ స్ట్రోక్ లక్షణం కనుక గుర్తించినట్టయితే ఇమీడియట్గా దగ్గరలో ఎక్కడైతే స్ట్రోక్ సెంటర్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి రీచ్ అయితే ఇమీడియట్గా చికిత్స పొందితే రికవరీ రేట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని లక్షణాలు కనిపించినా కానీ అది స్ట్రోక్కి సంబంధించిన సిమ్టమ్స్గా చాలా మందికి తెలియదు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ అది తెలియకపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి సమయంలో ఏం చేయాలి? ఎందుకంటే మామూలుగానే కళ్ళు తిరుగుతున్నాయి చాలా మందికి, కొంతమంది చాలా నీరసంగా ఉంటుంటారు. సో ఇవి స్ట్రోక్ లక్షణాలని వాళ్ళు గమనించడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. అవును, ఇలా కూడా చాలా మంది ఏంటంటే ఒకసారి చెయ్యి కాలు వీక్నెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదో నీరసం అని చెప్పేసి పడుకోవడం అలా చేస్తూ ఉంటారు. లేదు అంటే తల తిరగడం కూడా ఏదో బీపీ తగ్గడం వల్లనో కానీ లేకపోతే గ్లూకోజ్ తగ్గడం వల్ల అని చెప్పేసి టైం అనేది వృధా అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరికైనా కూడా ఎప్పుడైనా ఉన్నట్టుండి ఇలాంటి లక్షణాలు అంటే మూతి వంకర, చెయ్యి కాలు బలహీనత ఏ టైంలో అంటే ఈవెన్ ఆఫ్టర్ అంటే చాలా వరకు ఏంటంటే రాత్రిపూట వచ్చినప్పుడు ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండవు అని చెప్పేసి చాలా మంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలానే వెయిట్ చేయకుండా ఇలాంటి లక్షణాలు మీరు గుర్తించి ఒకవేళ డౌట్ఫుల్ ఉన్నా అప్పటికి కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవుతే అప్పుడు అక్కడున్న డాక్టర్ ఎమర్జెన్సీలో మనము అసెస్మెంట్ చేసేసి స్ట్రోక్ ఉంది అనే కన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం బెటర్.
కానీ ఆలస్యం చేసేసి ఇదంతా కూడా స్ట్రోక్ కాదని చెప్పేసి ఆలస్యం చేయడము లేదంటే నిర్లక్ష్యం చేయడం మాత్రము మంచిది కాదు. డాక్టర్, అయితే స్ట్రోక్ కి సంబంధించి అంటే ప్రీవియస్ మెడికల్ హిస్టరీని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే గతంలో వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది, ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఆ సమయంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో గతంలో ఉన్న ప్రీవియస్ హిస్టరీ కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా? కరెక్ట్. సో కొన్నిసార్లు ఏంటంటే ఒకటి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఒకటి, సో ఆల్రెడీ లేదంటే ఒక్కొక్కసారి ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ కనుక స్ట్రోక్ విత్ ఇన్ 3 months, ఒకవేళ 3 months లోపలనే మళ్ళీ ఇంకొక స్ట్రోక్ వచ్చినా కూడా అప్పుడు మనం చూసుకో వెదర్ అంటే ఆ పేషెంట్కి మనం థ్రాంబోలిసిస్ చేయగలుగుతాము. ఒకవేళ థ్రాంబోలిసిస్కి ఎలిజిబుల్ లేకపోతే అట్లీస్ట్ మెకానికల్ థ్రాంబెక్టమీకైనా మనం చేయాల్సి వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే దానిలో వాళ్ళు అంటే డిఫరెంట్ టాబ్లెట్స్ మీద ఉంటారు, చాలా వరకు రక్తం పలచబడే టాబ్లెట్స్ మీద ఉంటారు. సో అలాంటి రక్తం పలచబడే టాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని ల్యాబ్ టెస్ట్ చేయడము, ఆ ల్యాబ్ టెస్ట్ అనుకూలంగా వచ్చినప్పుడు పేషెంట్ని మనము థ్రాంబోలైసిస్కి కుదిరితే మెకానికల్ థ్రాంబెక్టమీ, అంటే ఆ పేషెంట్ ఒకవేళ మెకానికల్ థ్రాంబెక్టమీకి ఎలిజిబుల్ ఉంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అయినా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి రాజు గారు. హలో అండి. నమస్తే రాజు గారు, డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు, మాట్లాడండి, డౌట్ అడగండి. మేడం నమస్తే అండి. చెప్పండి రాజు గారు. మేడం ఈ మధ్య నాకు ఒక 2-3 రోజుల దగ్గర నుండి పడుకొని మనం ఒకటేసారి తల దిగి పడుకున్నప్పుడు కానీ, ఒకటేసారి పైకి మనం పడుకొని బెడ్ మీద లేచినప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు సోఫాలో కూర్చున్నప్పుడు తల కొద్దిగా వెనుకకు బాగా దాని దిండుకు ఒరిగినప్పుడు కానీ ఒక 2-3 సెకండ్ల సేపు ఇట్లా తిప్పినట్టు అవుతుందండి. ఇది ఒక 2-3 days నుండి ఇట్లా జరగడం జరుగుతుంది. అది ఒకసారి ముందు మాట్లాడడం కాల్ విషయం కారణం ఏంటి తెలుసుకున్నాం. సో దీన్ని తల తిరగడం అనేది చాలా వరకు ఏంటంటే దీన్ని వర్టిగో అనే టర్మ్ తో మాట్లాడతారండి. సో వర్టిగో అనేది ఒకవేళ కనుక సెకండ్స్ లో వచ్చిపోవడం, లేదు వర్టిగో వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు కాలర్ తీసుకున్న ప్రకారం వర్టిగో అనేది ఓన్లీ జస్ట్ సెకండ్స్ ఉంటుంది. అది కూడా ఏంటంటే పొజిషనల్ గా వేరీ అవుతుంది, ఓన్లీ పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు మాత్రమే జరగడం. సో అలాంటి టైంలో ఏంటంటే ఈవెన్ ఈ కండిషన్స్ లో కూడా ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఏమవుతున్నాయంటే మైనర్ స్ట్రోక్స్ లేదా ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. సో దీనిలో ఏంటంటే ఏదైతే స్ట్రోక్ లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టు అవి జస్ట్ వచ్చిపోవడం, అంటే ఒక 10 నిమిషాలు అదే పనిగా లేదంటే 20 నిమిషాలు, 1-2 గంటలు ఉండడం, మళ్ళీ మనిషి మామూలుగా అయిపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నా కూడా ఒకవేళ ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయిపోయి ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఈ స్ట్రోక్ కి సంబంధించి అంటే చాలా మందికి స్ట్రోక్ ఎన్ని రకాలు వస్తుంది, లక్షణాలు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఏ వయసు వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? సో చెప్పుకోవాలి అని అంటే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకైతే స్ట్రోక్ అనేది చాలా కామన్. కానీ అలా అని చెప్పేసి 18 నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి రాదు అని కాదు. సో వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా వచ్చినప్పుడు అంటే 60 ఏళ్ళు లేదంటే 50 ఏళ్ళు లోపు స్ట్రోక్ రావడం, షుగర్ బీపీ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏదైతే గోల్డెన్ అవర్ లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కాకపోతే మనం దానిలో తీసుకోవాల్సింది అంటే స్ట్రోక్ అనేది ఎందుకు వచ్చింది, మెకానిజం ఆఫ్ స్ట్రోక్ పూర్తిగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా స్ట్రోక్ వచ్చి గోల్డెన్ అవర్ తర్వాత ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది అందరికీ కూడా జనరలైజ్డ్ గా ఉండదు. ఎప్పుడైతే పేషెంట్స్ 40 ఏళ్ల లోపు వచ్చిన వాళ్ళే, సో వాళ్ళకి ఏమైనా కోయాగులేషన్ డిజార్డర్స్ అంటే రక్తంకి సంబంధించి ఏమైనా గడ్డ కట్టే టెండెన్సీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మళ్ళీ ఇంకొక స్ట్రోక్ రాకుండా ప్రాపర్ గా ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ వచ్చింది, దాని యొక్క ఇటియాలజీ ఏంటి, దాని యొక్క మెకానిజం ఏంటి అనేది మనం కరెక్ట్ గా గుర్తించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఇంకా మళ్ళీ లైఫ్ లో స్ట్రోక్ రాకుండా మనం కాపాడవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శ్రీమన్నారాయణ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు. నమస్తే అండి మేడం గారు. నమస్తే. హార్ట్ స్ట్రోక్ అనేది వంశపారంపర్యంగా వస్తుందండి? హార్ట్ స్ట్రోక్ వంశపారంపర్యంగా వస్తుందని అడుగుతున్నారు. మనం మాట్లాడేది యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ స్ట్రోక్
బ్రెయిన్ స్ట్రోక్ వంశపారంపర్యంగా అంటున్నారా? హార్ట్ స్ట్రోక్ అండి. హార్ట్ స్ట్రోక్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రమణ గారు. హలో అండి. మేడం నమస్తే అండి. మేడం నాకు మా అమ్మకు 15 డేస్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే. నేను ఇమీడియట్ గా మరి కడప కాబట్టి ఇమీడియట్ గా ఏలూరు తీసుకుపోయాను, తమిళనాడు చిత్తూరు పక్కన. ఓకే అండి. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ మాటలు రావడం లేదు. మాటలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మేడం మా అమ్మకు. మాటలు అంటే మీరు ఎన్ని గంటలలో రీచ్ అయ్యారండి? అంటే మనం చెప్పినట్టు ఇప్పుడు అంటే 4.5 hours లో రీచ్. మా అమ్మ బాగున్నది మేడం. మా అమ్మ బాగుంటే 10 o'clock మాకు సింటమ్స్ కనిపిస్తానే లోకల్ గా డాక్టర్ చూపించాను, న్యూరో డాక్టర్ కు. ఓకే. మేము అక్కడ ఆ రోజు ట్రీట్మెంట్ అయింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆ రోజు నైటే నేను మళ్ళీ వేలూరు తీసుకుపోయాను నేను. ఓకే, 3 months అయిందండి? లేదు మేడం, 15 days. ఓకే అండి, 15 days అంటే మనము మాట రావడానికి కొద్దిగా కణాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చిన్న చిన్న కణాలు ఉంటాయి. సో మాట రావడానికి ఏంటంటే మినిమం మనం 3 నెలల నుంచి 6 నెలలు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. సో మాట పూర్తిగా రాదు అని చెప్పలేము, కానీ ఎంతో కొంత అయితే అట్లీస్ట్ 3 to 6 months లో రావడానికి అనే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇందాక స్ట్రోక్ కి సంబంధించి అంటే పేషెంట్ కి స్ట్రోక్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది. సో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి తెలిసిన మందులు ఇవ్వడం కానీ ఇంట్లోనే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడం కానీ ఎంతవరకు సేఫ్, అది వాళ్ళకి ఏం చెప్తారు? సో చాలా వరకు అవును మనం చూస్తుంటాము. చాలా వరకు ఏంటంటే ఒకటి నిర్లక్ష్యం చేయడము, ఇంకొకటి ఏంటంటే బీపీ. అప్పుడు ఏంటంటే నార్మల్గా స్ట్రోక్స్లో కొన్ని బీపీ అనేది ఎక్కువ ఉంటుంటుంది. సో చిన్నపాటి క్లినిక్స్కి అట్లా వెళ్ళినప్పుడు బీపీ ఎక్కువ ఉండడం వల్ల బీపీ టాబ్లెట్స్ వెంటనే తీసేసుకోవడము అలాంటివి మాత్రం చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రోక్లో కూడా మనం అంటిల్ అండ్ అన్లెస్ అది ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్, అంటే గడ్డ కట్టిన స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అనే క్లారిటీ లేకుండా రక్తం పలచబడే మందులు వేసుకోవడం, సొంత టాబ్లెట్స్ వేసుకోవడం అలాంటిది మాత్రం చేయదు. ఎందుకంటే దానికి ఇప్పుడు బీపీ తగ్గించడము అనేది కూడా ఈవెన్ రక్తం పలచబడే మందులు ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే ఉపయోగం పోయి ఇంకా హాని అనేది జరుగుతుంటుంది. డాక్టర్, అయితే ఇందాక స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక 4 గంటల్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అంటే ఆ విషయంలో కూడా హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. చాలా మందికి దానికి సంబంధించి అవగాహన ఉండదు. ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత పేషెంట్ని ఫస్ట్ ఎటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఎక్కడ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది? సో మెయిన్గా ఏంటంటే మనకి 2 types ఆఫ్ స్ట్రోక్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ స్ట్రోక్ సెంటర్, ఒకటి కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్. సో ప్రైమరీ స్ట్రోక్ సెంటర్ అంటే మెయిన్గా 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్లస్ 24/7 మనకు సిటీ లేదా ఎంఆర్ఐ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ అండ్ అవైలబుల్ న్యూరాలజిస్ట్ అనే పర్యవేక్షణలో మనకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మనం నార్మల్గా ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం కామన్గా చూసేది ఏంటంటే ఇట్లా స్ట్రోక్ రాగానే స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళడం, లేదు అంటే చిన్నపాటి క్లినిక్స్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అలా వెళ్ళడం వల్ల ఏంటంటే టైం వృధా అయిపోవడం. సో మీరు ప్రైమరీ స్ట్రోక్ సెంటర్కి కనుక ఒకవేళ కనుక చెప్పిన టైం ప్రకారం 4.5 hours లో రీచ్ అవుతే మనకి ఇదంతా ప్రాసెస్ అంటే వచ్చిన వెంటనే అసెస్మెంట్, ఎంఆర్ఐ, సిటీ అది అవ్వడానికి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఒకటే హాస్పిటల్లో ఇవన్నీ ఉన్నప్పుడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ స్ట్రోక్ సెంటర్లో ఏంటంటే పోస్ట్ థ్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్ ఇవ్వడం ఒకటే కాదు, ఇంజెక్షన్తో పాటు దాని తర్వాత కూడా బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ప్లస్ గ్లూకోజ్ మానిటరింగ్ అండ్ డెఫిసిట్స్ ఎలా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు మనము ఏంటిది నర్సింగ్ ప్రాపర్ ట్రైన్డ్ నర్సెస్ ఉండడం ప్లస్ ప్రాపర్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్స్. కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్స్ అంటే ఎక్కడైతే మనకి డిఎస్ఏ విత్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఫెసిలిటీ కూడా ఉందో దాన్ని కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటారు. సో ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్లో మెకానికల్ థ్రాంబెక్టమీ చేయడానికి మనకి యాంజియోగ్రామ్ సూట్ అనేది కావాలి, ప్లస్
అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము ఆ మెకానికల్ థ్రాంబెక్టమీ ఒకవేళ కొంతమందికి ఏంటంటే జస్ట్ థ్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్ ఇవ్వడం ఒకటే కాదు, ఈవెన్ అప్పుడప్పుడు ఏంటంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అవసరం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకవేళ మనం అట్లీస్ట్ ప్రైమరీ స్ట్రోక్ సెంటర్స్ కైనా మనం కనుక టైంకి రీచ్ అయినట్టయితే మనం మాక్సిమం బెనిఫిట్ పేషెంట్కి చేయగలుగుతాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రికవరీ కూడా చాలా బాగుంటుంది. ఓకే డాక్టర్, అయితే ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలా మంది స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో మామూలు వాళ్ళతో కంపేర్ చేస్తే అలాంటి వాళ్ళు ఇంకెంత కేర్ తీసుకోవాలి? ఓకే, సో మేజర్గా ఏంటంటే స్ట్రోక్ ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రకారం బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి 2 times హయ్యర్ రిస్క్ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా రిస్క్ ఎక్కువ. అంటే ఏజ్కి భిన్నంగా ఏజ్కి సంబంధం లేకుండా స్మోకింగ్ ఎవరికైతే అలవాటు ఉందో రైట్ అంటే ఏజ్ 18 years నుంచి మొదలు పెడితే అప్ టు 60 years వరకు కూడా స్మోకింగ్ అలవాటు ఉన్న, ఆల్కహాల్ అలవాటు ఉన్న స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక్కసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులు అనేవి వాడుతూ ఉండాలి, టాబ్లెట్స్ వాడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ప్రాపర్ బీపీ కంట్రోల్, షుగర్స్ అనేవి ప్రాపర్గా కంట్రోల్ ఉండడం, స్మోకింగ్ పూర్తిగా ఆపేయడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం, ప్రాపర్ డైట్ తీసుకోవడము, ఒబేసిటీ అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ రిడక్షన్ కూడా అటువంటి మెషర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ స్ట్రోక్ బారిన పడకుండా ఉండొచ్చు. చాలా వరకు ఏంటంటే నేను చూసినంత వరకు ఏంటంటే ప్రజలు స్ట్రోక్ వచ్చిన వెంటనే 6 నెలలు లేదంటే సంవత్సరం అంటే కాస్త కొద్దిగా మెరుగవడంతోనే టాబ్లెట్స్ ఆపేయడం అట్లా చేస్తారు. అది చాలా వరకు ఏంటంటే మళ్ళీ ఇంకొక స్ట్రోక్ బారిన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జీవితకాలం మందులు వాడడం అనేది జరుగుతుంది. అండ్ డెఫినెట్గా రెగ్యులర్ చెకప్స్ విత్ న్యూరాలజిస్ట్తో ఉండాలి అండి. ఓకే డాక్టర్, సో అయితే అసలు స్ట్రోక్ అనేది రాకుండా ఉండాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? సో స్ట్రోక్ పూర్తిగా రాకుండా ఉండాలి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్లో మెయిన్గా ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఈ మధ్యలో ఏంటంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ కూడా ఉంటున్నాయి. సో లాంగ్ వర్కింగ్ అవర్స్ని ఏంటిది షార్ట్ వర్కింగ్ అవర్స్ చేసుకోవడం, ప్రాపర్ స్లీప్ అట్లీస్ట్ మినిమం 6 to 8 hours ఇస్ గుడ్ టైం, కానీ అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్, టైంకి మీల్స్ తీసుకోవడం, మీల్స్ స్కిప్ చేయడం. మెయిన్గా చాలా మందికి అలవాటు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మిస్ చేసేసి లంచ్ తీసుకోవడం. సో టైంకి మీల్స్ తీసుకోవడం. అండ్ షుగర్ అంటే ఈవెన్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ 20-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇయర్లీ చెకప్స్ చేసుకోవడం, బీపీ, షుగర్ ఏమైనా ఉన్న వాళ్ళు ప్రాపర్గా కంట్రోల్లో ఉండడం, లేదంటే దానికి సరిపడా టాబ్లెట్స్ వాడడము. ప్లస్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బీపీ, షుగర్ లేని వాళ్ళకు కూడా కొంతమందికి హై కొలెస్ట్రాల్స్ ఉండడం వల్ల కూడా స్ట్రోక్ బారిన పడతారు. సో కొలెస్ట్రాల్స్ కూడా రెగ్యులర్ చెకప్ చేసుకోవడం ప్లస్ కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంచుకోవడం వల్ల ఏంటంటే స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే డాక్టర్, సో మెడికల్ హాస్పిటల్లో స్ట్రోక్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి? సో మా దగ్గర ఏంటంటే స్ట్రోక్ వచ్చిన ఏ పేషెంట్కైనా విండో పీరియడ్లో అంటే 4.5 hours వచ్చినట్టయితే ఇమీడియట్గా అసెస్మెంట్ ఆల్మోస్ట్ వితిన్ 10 minutes జరుగుతుంది. మాకు ఎంఆర్ఐ ఏంటంటే ఆల్మోస్ట్ వితిన్ 10 minutes మాకు ఎంఆర్ఐ రీచబుల్. అండ్ ఆల్మోస్ట్ వితిన్ 20 to 30 minutes ఎంఆర్ఐ పూర్తి రిపోర్ట్. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే మేము థ్రాంబోలైసిస్ చేయడానికి ఆల్మోస్ట్ దగ్గర 20 to 20 minutes ఇస్ అ మినిమం టైం పీరియడ్. 20 minutes కూడా మేము థ్రాంబోలైసిస్ చేశాము. రీసెంట్గా ఏంటంటే ఒక 70 ఏళ్ల వయసు పేషెంట్ ఇలానే 11ంటికి తనకు అంటే ఉదయం 11ంటికి తనకి ఇలానే స్ట్రోక్ లక్షణాలు ఉంటాయి. దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ వెళ్ళాడు. సో ఆ న్యూరాలజిస్ట్ అక్కడ నుంచి మెడికల్కి రిఫర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ తను 1.5 hour రీచ్ అయ్యారు. సో 1.5 hour మేము వితిన్ 20 minutes మేము థ్రాంబోలైసిస్ చేసాం. తనకి వితిన్ 2 hours ఏదైతే తనకి ఇబ్బందితో అంటే ఒక సైడ్ చెయ్యి, కాళ్ళు బలహీనత ప్లస్ మాటలో తేడా రావడం జరిగింది. వితిన్ 2 hours కంప్లీట్గా తను క్యూర్ అవ్వడం జరిగింది. అండ్ 5th day మేము డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే స్ట్రోక్ గుర్తించడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. గుర్తించిన వెంటనే ప్రైమరీ స్ట్రోక్ సెంటర్ అంటే ఎక్కడైతే సిటీ, ఎంఆర్ఐ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విత్ న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉన్న సెంటర్కి వెళ్తే మ్యాక్సిమం స్ట్రోక్ బారిన పడ్డా కూడా చాలా వరకు రికవరీ ఛాన్సెస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటుంది.
టైంకి మనము థ్రాంబోలైసిస్ కానీ థ్రాంబెక్టమీ కానీ ఒకవేళ కనుక అటెంప్ట్ చేసినట్టయితే ఆ టైంలో మనకి ఏది థ్రాంబోలైసిస్కి ఎలిజిబుల్ ఉంటే థ్రాంబోలైసిస్ చేయడం కానీ, మెకానికల్ థ్రాంబెక్టమీ అయితే మెకానికల్ థ్రాంబెక్టమీ చేయడం కానీ చేసినట్టయితే ఆల్మోస్ట్ తన లైఫ్ మళ్ళీ మళ్ళీ తన లైఫ్ మళ్ళీ నార్మల్గా గడిపే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రియాంక గారు. స్ట్రోక్ కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. నమస్తే.